జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన లింగమనేని రమేష్ శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారవేత్తగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న లింగమనేని రమేష్కు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. రాజ్యసభ ఎన్నికల్లో కూటమికి ఉన్న సంఖ్యాబలం నేపథ్యంలో లింగమనేని రమేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. జనసేన తరపున రాజ్యసభలో పార్టీ స్వరాన్ని బలంగా వినిపిస్తానని లింగమనేని రమేష్ పేర్కొన్నారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కూటమి తరపున అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ సబ్మిట్ చేసి వచ్చాం. మరియు కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు. ఇవాళ లింగమనేని రమేష్ గారు జనసేన తరఫున జనసేనకి ఒక రాజ్యసభ రావటం, అందులో ఒక అత్యంత పర్ఫెక్ట్ పర్సన్ మన లింగమనేని రమేష్ గారు. ఆయన నామినేషన్స్ వేయడం అనేది మా అందరికి చాలా ఆనందించదగ్గ విషయం. మొత్తం ఎంటైర్ జనసేనిక్స్ అందరం కూడా, వీరమ్మలందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆయన్ని జనసేన తరఫున రాజ్యసభకు పంపడానికి సన్నాహాలు మొదలైనవి. అండ్ ఆల్ ది బెస్ట్ టు శ్రీ లింగమనేని రమేష్ గారు.